హాయ్ హలో ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ కెమిస్ట్రీ ఎంత టఫ్ సబ్జెక్టో మనం సపరేట్గా చెప్పకర్లా బట్ ఈ ఫస్ట్ సెమిస్టర్ కెమిస్ట్రీ సబ్జెక్ట్లో మనం ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటి ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి ఆ క్వశ్చన్స్ ఏ ఇయర్లో రిపీట్ అయినాయి వీటన్నిటి గురించి డిస్కస్ చేసుకుందాం. సో టైం వేస్ట్ చేయకుండా అసలు ఫస్ట్ యూనిట్, సెకండ్ యూనిట్, థర్డ్ యూనిట్, ఫోర్త్ యూనిట్ నుంచి అసలు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటి అవన్నీ తెలుసుకుందాం. సో లెట్స్ స్టార్ట్ విత్ యూనిట్ 1 ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీలో పీ బ్లాక్ ఎలిమెంట్స్. సో నాకు తెలుసు మీరందరూ ఇప్పుడిప్పుడే ఫస్ట్ ఇయర్ కాలేజ్ జాయిన్ అయి ఉంటారు అండ్ సో కన్ఫ్యూజన్లో ఉండుంటారు. లైక్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటి, ఎవరిని అడగాలి, ఎలా ఎగ్జామ్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎట్లా అటెంప్ట్ చేయాలి అని. సో డోంట్ వరీ అట్ ఆల్, మనం ఇక్కడ అన్నీ డిస్కస్ చేసుకుందాము. సో ఫస్ట్ మీకు తెలుసో లేదు, పార్ట్ ఏ అండ్ పార్ట్ బి. యోర్ క్వశ్చన్ పేపర్ విల్ బి లైక్ పార్ట్ ఏ అండ్ పార్ట్ బి. పార్ట్ ఏలో మనకి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఉంటాయి, 12 క్వశ్చన్స్ ఉంటాయి, ఇన్ విచ్ యూ హ్యావ్ టు ఓన్లీ అటెంప్ట్ 8 క్వశ్చన్స్ ఫర్ 4 మార్క్స్ ఈచ్. సో మనకి సెకండ్ అంటే పార్ట్ బిలో 8 క్వశ్చన్స్ ఉంటాయి, అంటే ప్రతి యూనిట్ నుంచి 2 క్వశ్చన్స్ అడుగుతారు, ఇన్ విచ్ యూ హ్యావ్ టు జస్ట్ అటెంప్ట్ సింగిల్ క్వశ్చన్, విచ్ మీన్స్ 4 యూనిట్స్ నుంచి ఒక్కొక్క క్వశ్చన్ ఫర్ 12 మార్క్స్ మీరు అటెంప్ట్ చేయాలి అండ్ దట్స్ ఇట్. సో ఆ క్వశ్చన్స్ ఏంటంటో మనం ఇక్కడ ఫాస్ట్గా డిస్కస్ చేసుకుందాం. సో క్వశ్చన్ 1, క్వశ్చన్ 2 అండ్ క్వశ్చన్ 3 మనకి పక్క యూనిట్ 1 నుంచే వస్తాయి, ఇదైతే డామ్ షూర్. సో మీరు దాన్ని బట్టి మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోండి. ఓకే, అంటే ఎట్లాగో మనకి పార్ట్ ఏలో 3 క్వశ్చన్స్ ఫస్ట్ యూనిట్ నుంచి అన్నప్పుడు త్వరగా మీరు ఆ 3 క్వశ్చన్స్ ఏది ప్రిపేర్ అవుతారు, ఏది ఇంపార్టెంటో ఇక్కడ చూసేద్దాం. సో ఫస్ట్ మనం చూసుకుంటే ఇక్కడ క్వశ్చన్స్లో 1.9 Xenon కంపౌండ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్. దీంట్లో నుంచి క్వశ్చన్స్ ఎలా అడుగుతారు, గివ్ ద స్ట్రక్చర్స్ అండ్ హైబ్రిడైజేషన్ ఆఫ్ Xenon డైఫ్లోరైడ్ అండ్ Xenon tetrafluoride. Or this question can also be asked as this. ఇక్కడ మనకి E2 కంపౌండ్స్ గురించి అడిగారు, ఇక్కడ మనకి A2 కంపౌండ్స్ గురించి. ద క్వశ్చన్ కెన్ బి ద సేమ్, బస్ మనకి కంపౌండ్స్ అనేది డిఫరెంట్ ఇవ్వచ్చు అంతే. సో మీరు ఇట్లాంటి క్వశ్చన్స్కి 4 మార్క్స్కి ప్రిపేర్ అవ్వాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్స్ చూద్దాము, అసలు ఇంకేమేమి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఓకే, ద సేమ్ టాపిక్ నుంచి సేమ్ వే, బట్ అక్కడ మనం ఫ్లోరైడ్ చూసుకున్నాం కదా, సో ఇక్కడ మనకి ఆక్సైడ్ ఇచ్చాడు అంతే. ఓకే, జస్ట్ యూ హ్యావ్ టు ప్రిపేర్ ద స్ట్రక్చర్స్ అండ్ హైబ్రిడైజేషన్. సో మీరు దీంతో తరోగా ఉన్నారంటే యూ కెన్ ఈజీలీ స్కోర్ 4 మార్క్స్ ఫ్రమ్ దిస్ 1 టాపిక్. ఓకే, నెక్స్ట్ టాపిక్లో చూద్దాము ఎట్లా అడుగుతారు క్వశ్చన్స్ అని, ఏది ఇంపార్టెంట్ అని. 1.6.3లో స్ట్రక్చర్స్ ఆఫ్ AB3 విచ్ మీన్స్ వాట్ ఆర్ ఇంటర్హాలోజన్ కంపౌండ్స్, ఎక్స్ప్లెయిన్ ద స్ట్రక్చర్స్ ఆఫ్. మనకి ఈ కంపౌండ్ ఇంటర్హాలోజన్ కంపౌండ్ ఏంటి మనం డెఫినేషన్ రాస్తాం అండ్ స్ట్రక్చర్ని అక్కడ షో చేస్తాం, దట్స్ ఇట్. సో నెక్స్ట్ మనం చూసుకుందాం ఇంపార్టెంట్ ఏంటో. ఎక్స్ప్లెయిన్ ద లూయిస్ యాసిడ్ నేచర్ ఆఫ్ బోరోన్ ట్రైహలైడ్స్. నెక్స్ట్ డిస్కస్ ద స్ట్రక్చర్ ఆఫ్ బోరోజోల్, రైట్ అబౌట్ ద స్ట్రక్చర్ ఆఫ్ బోరోజైన్, విచ్ మీన్స్ మనం ఇక్కడ చూసుకోవచ్చు స్ట్రక్చర్స్ కెమిస్ట్రీలోనే చాలా ఇంపార్టెంట్. మీ స్ట్రక్చర్స్ ఏంటో మంచిగా ప్రాక్టీస్ చేసుకోండి. ఓకే, మీరు కెమిస్ట్రీలో పెద్ద థియరీ పార్ట్లా ఉండదు, ఇది నాట్ లైక్ అదర్ సైన్స్ సబ్జెక్ట్ లాగా థియరీలు రాసేసి పేపర్లు నింపేద్దామని అట్లాంటి టెన్షనే ఉండదు. బికాస్ ఈ కెమిస్ట్రీలో జస్ట్ ఏ క్వశ్చన్ ఎంత అడిగారో, లైక్ స్ట్రక్చర్ అడిగితే మీరు స్ట్రక్చర్ వేసి 2 పాయింట్స్ దాని గురించి రాస్తే సరిపోతుంది, మీకు అక్కడ 4 మార్క్స్ ఈజీగా వచ్చేస్తాయి. ఇట్స్ నాట్ లైక్ మీరు దానికి స్ట్రక్చర్ అడిగితే ఇంకా డీటెయిల్గా రాయాలి, అదేం అవసరం ఉండదు. జస్ట్ మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ రాసేసారంటే, బికాస్ ఇట్స్ సేమ్ యాజ్ ద మ్యాథ్స్, యాజ్ యూ పుట్ వాల్యూ ఇన్ అ మ్యాథ్స్ క్వశ్చన్, ద సేమ్ వే ఇక్కడ మీరు అడిగిన క్వశ్చన్కి అక్కడ ఆన్సర్ ఇచ్చేస్తే చాలు. కెమిస్ట్రీలో మీరేం థియరీ పార్ట్ రాయక్కర్లేదు. ఓకే, నెక్స్ట్ మనం సిలికాన్స్ టాపిక్లో నుంచి క్వశ్చన్స్ ఎలా అడుగుతారు, వాట్ ఆర్ సిలికాన్స్ అండ్ డిస్కస్ ఇట్స్ క్లాసిఫికేషన్. సేమ్ ఆర్ ఇట్ క్యాన్ ఆల్సో బి ఆస్క్డ్ యాస్ వాట్ ఆర్ సిలికాన్స్, ఎక్స్ప్లెయిన్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సిలికాన్స్. ఎన్ని ఇయర్స్ నుంచి క్వశ్చన్స్ అనేది రిపీట్ అవుతుంది, ఏప్రిల్, మే 2025, ఫిబ్రవరి, మార్చ్ 2023. సో ఇవన్నీ రిపీట్ అవుతున్న క్వశ్చన్స్ ఇక్కడ చూసుకోవచ్చు, ఇవన్నీ రిపీట్ అవుతున్న క్వశ్చన్స్ అండ్ ఇవి 5 స్టార్ అంటే which is the most important questions that have higher chances to come in your examinations. So మీరు ఈ క్వశ్చన్స్ ఏవి కూడా స్కిప్ చేయకండి, ప్రతిదీ నేర్చుకోండి. బికాస్ 75 మార్క్స్ ఎవరికి వద్దు చెప్పండి, ప్రతి ఒక్కరికి కావాలి. అండ్
మాకు ఎంత అక్కర్లేదక్క అనుకున్న వాళ్ళు, పాస్ మార్క్స్ కావాలి అనుకున్న వాళ్ళు మాత్రం ఈ 4 యూనిట్స్లో నుంచి నేను చెప్పే క్వశ్చన్స్లో ఏదైనా 3 యూనిట్స్ పక్కాగా నేర్చుకోండి. ఓకే, నెక్స్ట్ మనం నెక్స్ట్ టాపిక్ చూసుకుందాము, స్ట్రక్చర్ అండ్ బాండింగ్ ఇన్ డైబొరేన్. ఈ టాపిక్లో మనకి వాట్ ఈస్ ఇన్ఆర్గానిక్ బెంజీన్, రైట్ అబౌట్ ఇట్స్ స్ట్రక్చర్ అండ్ ప్రిపరేషన్. దిస్ కెన్ బి ద ఈజీ క్వశ్చన్. మీరు ఇందులో చూసుకుంటే ఈ అన్ని క్వశ్చన్స్ ఈజీనే, జస్ట్ ద థింగ్ ఈస్ యూ హ్యావ్ టు ప్రాక్టీస్ థరోలీ. మీరు ఇక్కడ యాజ్ వి డిస్కస్డ్, ఇది ఏ థియరీ సబ్జెక్ట్ అయితే మనం ఆడుతూ పాడుతూ చదువుకోవచ్చు, బట్ ఇట్ ఈస్ కెమిస్ట్రీ. యూ హ్యావ్ టు టేక్ అవుట్ యువర్ పెన్ పేపర్ మొత్తం తీసుకొని ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. ఓకే, యాజ్ ఎ సెడ్ అగైన్ ఇట్స్ జస్ట్ లైక్ మ్యాథ్స్. ఓకే, నెక్స్ట్ మనం పార్ట్ ఏ క్వశ్చన్స్ అవి. సో పార్ట్ ఏకి 4 మార్క్స్కి చూసేసాం కదా, పార్ట్ బిలో 12 మార్క్స్ అంటే 13A 13B. పార్ట్ బి 13 క్వశ్చన్ నుంచి స్టార్ట్ అవుతుంది అండ్ ఏ ఆర్ బి ఆప్షన్ ఉంటుంది. సో మీరు 13A కానీ 13B ఈ రెండిట్లో నుంచి ఏదైనా ఒక క్వశ్చన్ అటెంప్ట్ చేయండి, దట్ వుడ్ బి యువర్ 12 మార్క్స్. సో దీంట్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటి మనకి, ఎక్స్ప్లెయిన్ ద క్లాసిఫికేషన్, ప్రిపరేషన్ అండ్ ద స్ట్రక్చర్ ఆఫ్ ఇంటర్హాలోజన్ కంపౌండ్స్. సో మనకి ఈ 12 మార్క్స్లో ఏమేమి అడిగారు, క్లాసిఫికేషన్, ప్రిపరేషన్ అండ్ స్ట్రక్చర్ ఆఫ్ ఇంటర్హాలోజన్ కంపౌండ్స్. అండ్ ఈ క్వశ్చన్ ఎంత ఇంపార్టెంట్ చూడండి, మనకి అక్కడ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్లో కూడా అడిగారు, గుర్తుందా? సో అగైన్ చూడండి, ఇక్కడ జూన్, జూలై 23, ఏప్రిల్, మే 25 ఇది చూసుకోండి, ఇక్కడ 13B 13A. సో ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి. సో మీకు 12 మార్క్స్కి ఇట్లానే ఉంటుంది, క్లాసిఫికేషన్ ఇట్లా ఎక్కువ అడిగే ఛాన్సెస్ ఉంటుంది, సింపుల్గా అడిగారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి, ఎక్స్ప్లెయిన్ ద స్ట్రక్చర్ ఆఫ్ డైబొరేన్. ఎక్స్ప్లెయిన్ ద స్ట్రక్చర్ ఆఫ్ డైబొరేన్. నెక్స్ట్, వాట్ ఆర్ ఎలక్ట్రాన్ డెఫిషియెంట్ మాలిక్యూల్స్. ఈ క్వశ్చన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, గివ్ 2 ప్రిపరేటరీ మెథడ్స్ ఆఫ్ డైబొరేన్. Discuss the structure of diborane. The same questions they have been asking in a bit different way. Okay, మనం చూసుకుంటే ఇక్కడ సేమ్ టాపిక్ నుంచి డిఫరెంట్గా క్వశ్చన్స్ ఎట్లా అడిగాడో చూడండి. సేమ్ టాపిక్, ఇది డిఫరెంట్ టాపిక్ కాదు, సేమ్ టాపిక్ నుంచి స్ట్రక్చర్ ఆఫ్ డైబొరేన్ అడిగారు, ఎలక్ట్రాన్ డెఫిషియెంట్ మాలిక్యూల్స్ అని, 2 ప్రిపరేటివ్ మెథడ్స్ ఆఫ్ డైబొరేన్, డిస్కస్ ద స్ట్రక్చర్ ఆఫ్ డైబొరేన్. ఇట్లా సింపుల్గా ఇక్కడ ఉట్టి స్ట్రక్చర్ అడిగాడు, బట్ హియర్ 2 ప్రిపరేటివ్ మెథడ్స్ అండ్ దెన్ స్ట్రక్చర్ని అడిగారు. సో ఇట్లా దీనికన్నా ఇట్లాంటి క్వశ్చన్ని ప్రిఫర్ చేయండి, బికాస్ జస్ట్ స్ట్రక్చర్ ఎక్స్ప్లెయిన్ చేయడం ఫర్ 12 మార్క్స్ కంటే మీరు 2 ప్రిపరేటివ్ మెథడ్స్ అండ్ స్ట్రక్చర్ ఆఫ్ డైబొరేన్ 12 మార్క్స్కి మీరు ఇక్కడ న్యాయం చేయొచ్చు. 6 మార్క్స్కి మీరు ఇన్ఫర్మేషన్ రాస్తే ఈజీగా స్కోర్ చేయొచ్చు. ఓకే, ఇట్స్ ఇట్లా చూసుకొని స్మార్ట్ ప్రిపరేషన్తో ప్రాక్టీస్ చేయండి అండ్ ఇట్లాంటి క్వశ్చన్స్ అడిగినప్పుడు ఇట్లాంటి క్వశ్చన్స్ని అటెంప్ట్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి, గివ్ 2 ప్రిపరేటివ్ మెథడ్స్ ఆఫ్ borazole, డిస్కస్ ద స్ట్రక్చర్ ఆఫ్ borazole. సేమ్ అక్కడ సేమ్ క్వశ్చన్స్, సేమ్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ అగైన్ ఫ్రమ్ ద టాపిక్ 1.1. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి, సారీ మీరు స్ట్రక్చర్, క్లాసిఫికేషన్ అండ్ ప్రిపరేటివ్ మెథడ్స్ గుర్తుపెట్టుకున్నారంటే ఈ యూనిట్ నుంచి ఈజీగా మీకు 12 మార్క్స్ అండ్ 4 మార్క్స్ ఈజీగా వచ్చేస్తాయి. నెక్స్ట్, వాట్ ఆర్ సిలికాన్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సిలికాన్స్ అండ్ దేర్ ప్రిపరేషన్స్ అండ్ అప్లికేషన్స్. 12 మార్క్స్కి ఎన్ని అడిగాడు చూడండి, వాట్ ఆర్ సిలికాన్స్ అడిగాడు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సిలికాన్స్, ప్రిపరేషన్స్ అండ్ అప్లికేషన్స్. ఓకే, మీరు జస్ట్ సిలికాన్స్ అని ఒక 4 లైన్స్లో మీకు తోచింది పాయింట్స్లో రాసేయండి అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సిలికాన్స్ ఏంటి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి, ప్రిపరేషన్ ఏంటో రాయండి, అప్లికేషన్స్ ఒక 4 పాయింట్లు రాశారంటే 12 మార్క్స్ ఈజీగా వస్తాయి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం, ఎక్స్ప్లెయిన్ లూయిస్ యాసిడ్ నేచర్ ఆఫ్ BX3. ఓకే, సింపుల్గా దే క్యాన్ ఆల్సో ఆస్క్ ఇన్ దిస్ వే. You should be ready for each and every question they ask. Next, same topic నుంచి discuss the structure of diborane, write the preparation of and chemical properties of diborane. సో మనకి చూసుకుంటే ఈ యూనిట్ మొత్తం డైబొరేన్, క్లాసిఫికేషన్, స్ట్రక్చర్, ప్రిపరేటివ్ మెథడ్స్, దీస్ ఆర్ ఇంపార్టెంట్. సో మీరు వీటి మీద ఎక్కువ ఫోకస్ చేయండి అండ్ బాగా ప్రాక్టీస్ చేసుకోండి. ఎక్కడ కూడా ఎగ్జామ్ అంటే ఒక్క మార్క్ కూడా కట్ చేయకూడదు అన్నట్లు మీరు ప్రాక్టీస్ చేసుకొని ఎగ్జామ్ అటెండ్ అయితే ఈజీగా రాసేయచ్చు. అండ్ మళ్ళీ అందరికీ మీకు తెలుసో లేదో, బికాస్
కెమిస్ట్రీలోనే లైఫ్ సైన్సెస్ మొత్తంలో కెమిస్ట్రీలో వేరే సబ్జెక్ట్స్ అందరూ ఈజీగా ఎట్లా ఒకట్లా పాస్ అయిపోతారు, బట్ కెమిస్ట్రీ ఎక్కువ స్టూడెంట్స్కి ఉండే బ్యాక్లాగ్ సబ్జెక్ట్స్ ఏదంటే కెమిస్ట్రీనే. కెమిస్ట్రీ ఒక్క సబ్జెక్ట్లో ఆగిపోతూ ఉంటారనమాట. సో మీరు ఆ మిస్టేక్ అస్సలు చేయకండి. మీరు ఎంత టైం స్పెండ్ చేయగలిగితే అంత టైం స్పెండ్ ఈ కెమిస్ట్రీ సబ్జెక్ట్ మీద ఎక్కువ చేయండి. ఓకే, నెక్స్ట్ మనం యూనిట్ 2 చూద్దాము. యూనిట్ 2 ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఏసైక్లిక్ అండ్ అరోమాటిక్ హైడ్రోకార్బన్స్ని చూద్దాం. నెక్స్ట్ పార్ట్ ఏ క్వశ్చన్స్ చూద్దాం. దీంట్లో పార్ట్ ఏ క్వశ్చన్స్ అంటే 4 మార్క్స్కి. ఎక్స్ప్లెయిన్ ఓజోనోలైసిస్ ఆఫ్ ఆల్కీన్స్ విత్ ఎగ్జాంపుల్స్, ఆర్ దిస్ కెన్ ఆల్సో బి యాజ్ రైట్ ఓజోనోలైసిస్ ఆఫ్ ఆల్కీన్స్ బై టేకింగ్ అన్ ఎగ్జాంపుల్. సో ఓజోనోలైసిస్ ఈస్ ద ఇంపార్టెంట్ టాపిక్ హియర్. నెక్స్ట్ జస్ట్ మీరు ఏం చేయక్కర్లా, నేను చెప్తున్న క్వశ్చన్స్ బాగా ప్రిపేర్ అయిపోండి. ఓకే, ఈజీగా మీరు మార్క్స్ స్కోర్ చేయగలుగుతారు. స్టేట్ మార్కోనికోవ్స్ ఎక్స్ప్లెయిన్ విత్ అన్ ఎగ్జాంపుల్, ఆర్ అగైన్ దిస్ కెన్ ఆల్సో బి యాస్డ్ as స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ మార్కోనికోవ్స్ రూల్ విత్ మెకానిజం. సో మీరు ఏం చేస్తారు ఈ క్వశ్చన్లో, మీరు సింపుల్గా ఈ ఫస్ట్ది అటెంప్ట్ చేయండి. వెన్ దే ఆస్క్ స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ రూల్ విత్ మెకానిజం, ఇట్లా 4 మార్క్స్కి ఇంత రాయక్కర్లేదు. మనం జస్ట్ ఇట్లా సింపుల్గా స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ విత్ అన్ ఎగ్జాంపుల్ ఇదొక్కటి ఉంటే దట్స్ ఫైన్. ఫ్రమ్ 4 మార్క్స్ చాలు, మనకి టైం ఎక్కువ వేస్ట్ చేసుకోకూడదు. బికాస్ వీ హ్యావ్ టు అటెండ్ ఆల్ ద పార్ట్ బి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్. కాబట్టి మీరు షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్లో ఎంత టైం తక్కువ స్పెండ్ చేస్తే మీరు అంత టైం మేనేజ్మెంట్ని ఈజీగా బ్యాలెన్స్ చేయొచ్చు. సో మీరు దీంట్లోనే ఎక్కువ టైం వేస్ట్ చేశారంటే మళ్ళీ మీకు 12 మార్క్స్కి టైం సరిపోదు. మీకు పేపర్స్ కూడా చూసుకొని రాసుకోవాలి కాబట్టి పేపర్స్ కూడా సరిపోవు. ఓకే, వాళ్ళు అడిగిన దానికి రాసేస్తే మీకు ఇచ్చేస్తారు మార్క్స్. నెక్స్ట్ స్టేట్ యాంటీ మార్కోనికోవ్స్ రూల్, ఎక్స్ప్లెయిన్ విత్ అన్ ఎగ్జాంపుల్. సేమ్ క్వశ్చన్స్, సేమ్ టాపిక్ నుంచి. ఓకే, మీకు ఎట్లాంటి క్వశ్చన్స్, మీకు క్వశ్చన్స్ ఎలా అడుగుతారు, ఎన్నిసార్లు రిపీట్ అవుతున్నాయో అది ఎక్కువ చూసుకోండి. అది ఎన్నిసార్లు రిపీట్ అవుతుందంటే అదంతా ఇంపార్టెంట్ క్వశ్చన్ అని. ఓకే, చూసుకోండి మీరు ఇక్కడ ఎన్ని ఇయర్స్ నుంచి. మీరు చూసుకుంటే లేటెస్ట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్లో ఇవన్నీ రిపీట్ అయినవి. ఓకే, ఎన్నిసార్లు రిపీట్ అవుతుందంటే అది అంత ఇంపార్టెంట్ క్వశ్చన్ అని. ఓకే, చూసుకున్నారు కదా. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి, రైట్ ఎ షార్ట్ నోట్ ఆన్ acidity ఆఫ్ ఎసిటైలెనిక్ హైడ్రోజన్. ద సేమ్ దిస్ కెన్ బి ఆల్సో ఆస్క్డ్ as దిస్. సో మీరు ఇట్లా ప్రతి క్వశ్చన్కి మీకు ట్రిక్కీగా అడిగే ఛాన్సెస్ ఉంటుంది, ఇండైరెక్ట్గా అడిగే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి మీరు చూసుకొని ప్రిపేర్ అవ్వండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి, స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ సెట్స్ రూల్, ఆర్ ఎక్స్ప్లెయిన్ జెడ్జెఫ్ రూల్ విత్ ఎగ్జాంపుల్. సో ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వకండి. దిస్ కెన్ ఆల్సో బి కాల్డ్ యాజ్ దిస్ హ్యాస్ 2 నేమ్స్. సో మీరు ఎట్లా అడిగినా ఇట్ హ్యాస్ ద సేమ్ మీనింగ్. సో మీరు క్వశ్చన్ మీద ఫోకస్ చేయండి, వాట్ దే ఆర్ ఆస్కింగ్ అబౌట్ అని. ఓకే, నెక్స్ట్ మనం పార్ట్ బి చూసేద్దాం ఫాస్ట్గా. యూనిట్ 2లో అంటే 12 మార్క్స్కి. సో దీంట్లో 12 మార్క్స్కి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటి, అగైన్ యూ కెన్ సీ హియర్ దిస్ సేమ్ క్వశ్చన్ హ్యాస్ బీన్ ఆస్క్డ్ ఇన్ ద 4 మార్క్స్ క్వశ్చన్. పార్ట్ ఏలో కూడా ఈ క్వశ్చన్ అడిగారు. మీకు కనుక పార్ట్ బిలో కూడా వచ్చి పార్ట్ ఏలో కూడా వచ్చిందంటే పండగే. ఇంకా మీకు ఇక్కడ 12 మార్క్స్, అక్కడ ఒక 4 మార్క్స్, 16 మార్క్స్ మీరు సేమ్ క్వశ్చన్ మీద ఈజీగా స్కోర్ చేయగలుగుతారు. సో మీరు అట్లా చూసుకొని స్మార్ట్గా ప్రిపేర్ అవ్వండి. ఏ క్వశ్చన్ ఎక్కువ వచ్చే ఛాన్స్, బికాస్ వాట్ questions I'm discussing with you have higher chances of coming in your exam. కాబట్టి మీరు ప్రతిదీ చూడండి. అండ్ ఇందులోనే మీకు ఇంకా రిఫైన్ చేసుకోవాలి అనుకుంటే మీరు ఇట్లా ఎక్కువ రిపీట్ అయిన క్వశ్చన్స్ని ఇంకా ఎక్కువగా ప్రాక్టీస్ అవ్వండి. ఓకే, సో నెక్స్ట్ దిస్ ఈస్ ద ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ విచ్ యూ హ్యావ్ టు ఫోకస్ ఆన్. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి, ఎక్స్ప్లెయిన్ యాసిడిక్ నేచర్ ఆఫ్ ఎసిటైలిన్. Next, what is aromaticity? Explain Huckel's rule with example. This question is also so important. Okay, named question, named reactions తో named questions ఏవైతే ఉన్నాయో అవి చాలా ఇంపార్టెంట్. అవి ఖచ్చితంగా ఎగ్జామ్స్లోకి వస్తాయి. You have to prepare a lot. Define aromaticity. Find the following compounds are aromatic or not. Benzene, naphthalene, anthracene. చెప్పండి, దీంట్లో కామెంట్ చేయండి ఏది దీంట్లో aromatic ఏది దీంట్లో నాన్ aromatic కంపౌండ్. ఓకే, సో దీస్ క్వశ్చన్స్ ఆర్ సో ఇంపార్టెంట్. నెక్స్ట్ ఏంటి, ఎక్స్ప్లెయిన్ రింగ్ యాక్టివేటింగ్ అండ్ డీయాక్టివేటింగ్ గ్రూప్స్ విత్ ఎగ్జాంపుల్స్. నెక్స్ట్
What is the inductive effect and explain the acidity of carboxylic acids by using inductive effect. Or the question can also be asked as inductive effect, explain +1 and -1 effects groups and how they affect the acidities of carboxylic acids. సో ఈ క్వశ్చన్స్ ఎట్లా అడిగినా ఇట్ హ్యాస్ ద సేమ్ మీనింగ్. జస్ట్ మీకు తెలియాల్సింది ఏంటంటే ఈ క్వశ్చన్స్ ఇట్లా కూడా అడుగుతారు. దిస్ క్వశ్చన్స్ మైట్ ఆల్సో బి లిటిల్ బిట్ కన్ఫ్యూజింగ్. సో మీరు తెలివి ప్రదర్శించి ఎగ్జామినర్ మీ పొప్పలే ముడకలా మాకు తెలిసిపోయింది ఇదేంటో, ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటో, ఈ క్వశ్చన్ ఏంటో అని చెప్పి మీరు ఆన్సర్ రాసి పడేయాలి. వాళ్ళకి ఏ ఛాన్స్ లేకుండా 12 మార్క్స్ మీకు వేసి పడేయాలి. ఓకే, సో మీరు అట్లా ప్రిపేర్ అయిపోండి. నెక్స్ట్ ఈ క్వశ్చన్స్ చూసుకోండి, ఇవన్నీ రిపీటెడ్. మీకు మల్టిపుల్ టైమ్స్ ఈ క్వశ్చన్స్ అనేవి రిపీట్ అవుతున్నవి. ఈ క్వశ్చన్స్ అన్నీ రిపీట్ అవుతున్నాయి కాబట్టి చాలా ఇంపార్టెంట్. అన్నీ 5 స్టార్వి. ఓకే, ఓన్లీ 5 స్టార్ అంటే మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్సే ఇక్కడ డిస్కస్ చేసుకుందాం. నెక్స్ట్ మనం 3rd యూనిట్కి వెళ్ళిపోదాం, ఫిజికల్ కెమిస్ట్రీ. దీంట్లో ఏంటి? కెమికల్ కైనెటిక్స్, ఫోటోకెమిస్ట్రీ అండ్ క్వాంటమ్ మెకానిక్స్. సో అక్కడ నువ్వు ఇన్ని క్వశ్చన్స్ చెప్పేస్తున్నావు, మేము ఎలా ప్రిపేర్ అవ్వాలంటారా? మీరు ఏం చేయక్కర్లా, జస్ట్ ప్లే స్టోర్ ఆర్ యాప్ స్టోర్లోకి వెళ్ళి సి యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. జస్ట్ మీరు సి యాప్ని డౌన్లోడ్ చేసుకొని 29 రూపీస్ పే చేశారంటే 1 సబ్జెక్ట్ వచ్చేస్తుంది మీకు. యూ కెన్ బై అ సబ్జెక్ట్ విత్ 29 రూపీస్. అలా కాదక్క ఒక సబ్జెక్ట్ సరిపోదు అనుకుంటే మీరు గనక జస్ట్ 99 రూపీస్ పే చేశారంటే 5 సబ్జెక్ట్ కాంబో వచ్చేస్తుంది. మీరు ఆలోచించండి, 29 and 99 విచ్ మీన్స్ 100 రూపీస్ లోపు మీ సెమిస్టర్ ప్రిపరేషన్ అంతా అయిపోతుంది. మీ సెమిస్టర్కి కావాల్సిన స్టడీ మెటీరియల్ మొత్తం జస్ట్ 99 రూపీస్లో కవర్ అయిపోతుంది. వేర్ యూ విల్ నాట్ ఓన్లీ గెట్ ద ఆన్సర్స్, యూ విల్ గెట్ ద పీడిఎఫ్స్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్. అండ్ ఇది ఎంత డిఫికల్ట్ సబ్జెక్టో మనకు తెలుసు. అండ్ వీ నీడ్ నాట్ ఓన్లీ ద కాంటెంట్ బట్ ఆల్సో ద వీడియో లెక్చర్స్, కాబట్టి అది కూడా ఉంది. అండ్ మీకు ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే మీ ఎగ్జామ్ ముందు రోజు అంటే రేపు మీ ఎగ్జామ్ అనగా ఈరోజు మేము మీకు లైవ్ లెక్చర్స్ అనేవి అరేంజ్ చేస్తాము. యూట్యూబ్లో లైవ్ లెక్చర్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. మీరు ఏం చేయాలంటే జస్ట్ మా సియా పబ్లిషర్స్ యూట్యూబ్ ఛానల్ని ఒకటి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సియా యాప్ని ఒకటి డౌన్లోడ్ చేసుకొని పెట్టుకుంటే మీ ఎగ్జామ్ ప్రిపరేషన్ సార్టెడ్. మీకు ఇంకేం టెన్షన్ అక్కర్లా. అయినో మీరు ఇప్పుడిప్పుడే ఇంటర్మీడియట్ అయిపోయి మీ కాలేజ్లోకి వచ్చి ఉంటారు, తెలియకుండానే టైం అయిపోయింది అండ్ ఎగ్జామ్ టైం టేబుల్ ఇచ్చి పడేశారు. అండ్ యు ఆర్ గైస్ ఆర్ థింకింగ్ అసలు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటి, ఎగ్జామ్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలా అటెంప్ట్ చేయాలి. అసలు మీరు నాకు తెలుసు, బికాజ్ యూ కాంట్ ఈవెన్ గో అండ్ డిస్కస్ విత్ యువర్ టీచర్స్ ఆర్ ఎల్స్ విత్ యువర్ సీనియర్స్. అంత ధైర్యం ఇంకా వచ్చి ఉండదు మీకు. సో వీ సియా పబ్లిషర్స్ ఆర్ హియర్ టు హెల్ప్ యూ అవుట్ ఫర్ యువర్ ఎగ్జామ్ ప్రిపరేషన్స్. ఓకే, సో మీరు జస్ట్ సియా యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే చాలు. నెక్స్ట్ మనం ఫాస్ట్గా యూనిట్ 3లో షార్ట్ మార్క్స్ అంటే 4 మార్క్స్కి ఏం అడుగుతారో చూసేద్దాం. రైట్ అ షార్ట్ నోట్ ఆన్ ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ ద రేట్ ఆఫ్ రియాక్షన్. రేట్ ఆఫ్ రియాక్షన్ ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ చూసుకోండి ఎన్నిసార్లు ఈ క్వశ్చన్ అనేది రిపీట్ అయిందో. లేటెస్ట్ ప్రీవియస్ క్వశ్చన్లో పేపర్లో కూడా అది రిపీట్ అయింది. ఓకే, రైట్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఆర్డర్ అండ్ మాలిక్యులారిటీ ఆఫ్ అ రియాక్షన్. ఎక్స్ప్లెయిన్ ద ఫాలోయింగ్ టర్మ్స్ ఫ్లోరోసెన్స్ అండ్ ఫాస్ఫోరసెన్స్. ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. ఇట్లాంటి క్వశ్చన్స్ అనేవి చాలా ఎక్కువ వస్తూ ఉంటాయి 4 మార్క్స్కి, ఫ్లోరోసెన్స్ అండ్ ఫాస్ఫోరసెన్స్. సో నేర్చుకోండి ఈజీగా. నెక్స్ట్ 4 మార్క్స్లోనే నెక్స్ట్ స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ Heisenberg's uncertainty principle or write a short note on Heisenberg's uncertainty principle. క్వశ్చన్ ఏది అడిగినా మనకి అడిగింది ఏంటబ్బా, హైజెన్బర్గ్స్ అన్సర్టైనిటీ ప్రిన్సిపల్. ఇట్లాంటి నేమ్డ్ ప్రిన్సిపల్స్, నేమ్డ్ రియాక్షన్స్ ఏ ఉన్నా కూడా ఒక్కటి కూడా వదలకండి, అన్నీ నేర్చుకొని పడేయండి. ఓకే, ఏది వచ్చినా ఈజీగా రాసేటట్లు ఉండాలి, ఒక్క మార్క్ కూడా పోవడానికి వీలేదన్నమాట మనకి. ఓకే, అట్లా ప్రిపేర్ అయిపోండి. నెక్స్ట్ రైట్ అ షార్ట్ నోట్ ఆన్ de Broglie's hypothesis. And the question can also be asked as write about photoelectric effect, discuss photoelectric effect, explain Compton effect. So e questions itlaga these questions can be asked like this. Okay, next manaki last 4 mark lo important enti, write the
Arrhenius equation. Explain the terms involved. Okay, ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ అగైన్. సో మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇన్ పార్ట్ ఏ, యూనిట్ 3లోని పార్ట్ ఏ. సో నా లెట్స్ మూవ్ టు పార్ట్ బి. అంటే 12 మార్క్స్కి మనకి పార్ట్ బిలో ఏ క్వశ్చన్స్ ఇంపార్టెంటో చూసేద్దాం ఫాస్ట్గా. సో డిరైవ్ ద ఈక్వేషన్ ఫర్ ద రేట్ కాన్స్టెంట్ ఆఫ్ ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్స్. ఈ రేట్ కాన్స్టెంట్, ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్స్ ఇవి చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండ్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. సో స్టూడెంట్స్ మీరు అందరూ జాగ్రత్తగా క్వశ్చన్ని బాగా ప్రిపేర్ అయిపోండి. ఓకే, సో సేమ్ మనకి చూసుకోండి ఎన్నిసార్లు ఈ క్వశ్చన్ అనేది రిపీట్ అవుతుందో ఇక్కడ. లేటెస్ట్ ఇయర్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ వీటన్నిటిలో ఈ క్వశ్చన్ అనేది రిపీట్ అయింది లేటెస్ట్ అనే కాదు, దిస్ క్వశ్చన్ హ్యాస్ బీన్ ఆస్క్డ్ సిన్స్ మెనీ ఇయర్స్. రేట్ కాన్స్టెంట్లో వీటి గురించి చాలా ఇయర్స్ నుంచి. ఓకే, ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్, డిరైవ్ ద రేట్ ఈక్వేషన్ ఫర్ ద ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్స్, ఈ క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ మనం చూద్దాం, డిఫైన్ స్టార్క్ ఐన్స్టీన్ లా ఆఫ్ ఫోటోకెమికల్ ఈక్వివాలెన్స్. నేమ్డ్, ఎట్లా చెప్పాను కదా మీకు, నేమ్డ్ రియాక్షన్స్ కానీ నేమ్డ్ లాస్ కానీ ఇట్లాంటివి చాలా ఇంపార్టెంట్. డిఫైన్ క్వాంటమ్ yield and explain the reasons for the highest quantum yield of photochemical combinations of H2Cl2 reactions, or simple ga manaki reasons for high or low yields ani adugutaru. So you have to be prepared for any question, any type of question etla adigina manam daniki ready ga undali. Okay, describe photoelectric effect. సింపుల్గా డిస్క్రైబ్ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అని అడిగేస్తారు. ఓకే, 12 మార్క్స్కి మీరు అది ఎట్లా అడుగుతారు, ఎట్లా ఆన్సర్ చేయాలి చూసుకోవాలి. నెక్స్ట్, ఎక్స్ప్లెయిన్ ఇన్ డీటెయిల్ ఎనీ 2 మెథడ్స్ యూస్డ్ టు డిటర్మైన్ ద ఆర్డర్ ఆఫ్ అ రియాక్షన్ విత్ సూటబుల్ ఎగ్జాంపుల్స్, ఆర్ డిస్క్రైబ్ ద మెథడ్ ఆఫ్ ఇనీషియల్ రేట్స్ అండ్ ఇంటిగ్రేషన్ మెథడ్. సో ఇట్లాంటి కొంచెం డిఫికల్ట్ అండ్ కాంప్లెక్స్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు మీరు వాటిని బాగా ప్రాక్టీస్ చేయండి. అండ్ అక్క ఇన్ని క్వశ్చన్స్ ఎందుకు అంటే, యాజ్ యూ నో మీ కెమిస్ట్రీలో ప్రతి ఒక్క యూనిట్కి 3 చాప్టర్స్ ఉంటాయి కాబట్టి ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. కొంచెం మీకు డిఫికల్ట్ అనిపించవచ్చు, బట్ దీస్ క్వశ్చన్స్ ఆర్ ది మోస్ట్ ఇంపార్టెంట్. ఇదే చదువుకుని రాస్తే మీరు ఈజీగా పాస్ అవుతారు. ఓకే, డిరైవ్ ద అరేనియస్ ఈక్వేషన్ అండ్ ఎక్స్ప్లెయిన్ హౌ టు క్యాలిక్యులేట్ యాక్టివేషన్ ఎనర్జీ యూజింగ్ గ్రాఫికల్ మెథడ్. నెక్స్ట్, అరేనియస్ ఈక్వేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అది ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో వస్తున్న క్వశ్చన్. ఓకే, ఎక్స్ప్లెయిన్ ద Schrodinger wave equation and discuss the significance of psi and psi square with respect to atomic orbitals. So, ఈ క్వశ్చన్స్ ఫ్రమ్ 3rd యూనిట్ ఆర్ సో ఇంపార్టెంట్. మీరు ఒకసారి మళ్ళీ చూసుకోండి ఏ క్వశ్చన్స్ ఇంపార్టెంట్ అని. ఓకే, ఈ క్వశ్చన్స్ అన్నీ మీకు ప్రిపరేషన్కి ఈజీగా ఉంటాయని మేము స్పెషల్గా వీడియో చేస్తున్నాం, జస్ట్ టు మేక్ యువర్ ఎగ్జామ్ ప్రిపరేషన్ ఈజీ అండ్ సార్టెడ్. ఏ కన్ఫ్యూజన్ లేకుండా మీరు ఈజీగా ప్రిపేర్ అయిపోండి. ఓకే, నెక్స్ట్ మనం లాస్ట్ యూనిట్ జనరల్ కెమిస్ట్రీ, క్వాంటిటేటివ్ అనాలిసిస్, కొలాయిడ్స్ అండ్ ఐసోమెరిజమ్స్లో పార్ట్ ఏకి అంటే 4 మార్క్స్కి ఏ క్వశ్చన్స్ అడిగేస్తున్నారో చూద్దాం. ఎక్స్ప్లెయిన్ ఆస్వాల్డ్స్ థియరీ ఆఫ్ ఇండికేటర్స్ విత్ అన్ ఎగ్జాంపుల్. ఎక్స్ప్లెయిన్ ద ఫాలోయింగ్, టిండల్ ఎఫెక్ట్ అండ్ బ్రౌనియన్ మూమెంట్. ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. ఓకే, ఈ క్వశ్చన్ని ఛాన్సెస్ ఉన్నాయి, లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్లో కూడా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో డోంట్ స్కిప్ దిస్ క్వశ్చన్. ఎక్స్ప్లెయిన్ Freundlich absorption isotherm. Define geometrical isomerism and optical isomerism. Give examples. Isomerism is very important, especially geometrical isomerism and optical isomerism. ఆ స్ట్రక్చర్స్ కుదిరితే ఆ స్ట్రక్చర్స్ అన్నీ వేయండి, నీట్గా వేయండి. ఓకే, రైట్ అ షార్ట్ నోట్ ఆన్ EZ nomenclature with examples, which means cis and trans ఐసోమెరిజమ్స్ ని ఎక్స్ప్లెయిన్ చేయడమే. ఓకే, నెక్స్ట్, రైట్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎనాన్షియోమర్స్ అండ్ enantiomers and distereomers. Okay, these questions differences అడిగారు చూసారా, ఫైనలీ దే ఆస్క్ ద డిఫరెన్సెస్. ఆ క్వశ్చన్ ఖచ్చితంగా కెమిస్ట్రీ ఈజ్ ఇన్కంప్లీట్ వితౌట్ దట్ క్వశ్చన్. ఓకే, రైట్ అబౌట్ జియోమెట్రిక్ ఐసోమెరిజం విత్ ఎగ్జాంపుల్స్. ఈ క్వశ్చన్స్ అన్నీ మీ షార్ట్ ఆన్సర్స్లో అడిగే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో జస్ట్ లుక్ ఎట్ దీస్ క్వశ్చన్స్, ప్రిపేర్ వెల్ ఫర్ ఆల్ దీస్. నెక్స్ట్ మనం పార్ట్ బివి క్విక్గా చూసేద్దాం. ఓకే, 12 మార్క్స్కి ఇంపార్టెంట్ ఏంటి అని. What are indicators?
What are indicators? Explain Oswald's theory of acid-base indicators. Okay, what are acid-base indicators? Explain Oswald theory. This question can be asked any type. You have to write the same answer. And this question చూడండి 5 star, very important, and ఎన్నిసార్లు questions అనేవి రిపీట్ అయినాయి. Okay, explain the following. Gold number, Hardy's clues rule. Next, explain the following Tyndall effect or Brownian moment. సేమ్ క్వశ్చన్ 4 మార్క్కి అడిగారు, సేమ్ క్వశ్చన్ 12 మార్క్కి అడుగుతున్నారు. మీరు అట్లాంటప్పుడు ఎట్లా దాన్ని ఆన్సర్ చేస్తారు? 4 మార్క్కి అడిగినప్పుడు ఓకే, వీ కెన్ మేనేజ్ బై రైటింగ్ ద డెఫినిషన్. బట్ వెన్ ద సేమ్ క్వశ్చన్ ఈజ్ ఆస్క్డ్ ఫర్ 12 మార్క్స్, హౌ యూ గైస్ వుడ్ అటెంప్ట్? సో వీటన్నిటికీ మీరు సియా యాప్లో డౌన్లోడ్ చేసుకొని చూడండి. ఆర్ మేము కండక్ట్ చేసే లైవ్ లెక్చర్స్ ఉంటాయి, వాటిని వీడియో లెక్చర్స్లో చూడొచ్చు. బేసికలీ దిస్ video, the reason behind making these videos is just to tell you the important questions. Okay, మనం డిస్కస్ చేస్తూ ఉంటే టైం will run out of time. Okay, next question, explain and derive Langmuir absorption isotherm. Okay, next, write the difference between enantiomers and diastereomers. So this question, the same again, this question is being asked in part A 4 marks ki and part B 12 marks kuda adugutunnaru. So you have to think how to write a question if asked in part A for 4 marks or part B for 12 marks. So this is all about the chemistry first sem. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటి అన్నీ తెలుసుకున్నాం కదా. ఆల్ యూ జస్ట్ నీడ్ టు డూ ఈజ్ క్వశ్చన్స్ అన్ని పక్కన పెట్టుకోండి, పెన్ పేపర్ తీసుకోండి, ప్రాక్టీస్ చేయండి, స్ట్రక్చర్స్ ప్రాక్టీస్ చేయండి, కంపౌండ్స్ నేమ్స్ని ప్రాక్టీస్ చేయండి. ఓకే, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. సో ఇఫ్ యూ ప్రెజెంట్ వెల్, you can score well. Okay, this is all I'm going to tell about the chemistry first sem. Okay, thank you, all the best.